తాడిపత్రిలో ఆందోళన విరమించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన విరమించారు. అంతకుముందు ఆయన పోలీస్ స్టేషన్ ఎదుట స్నానం చేసే నిరసన తెలిపారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు చేసేంత వరకు వెళ్లనంటూ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. తెల్లవారుజాము నుంచి తాడిపత్రి అనంతపురంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. తాడిపత్రిలో వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమంలో పాల్గొనకుండా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తెల్లవారుజామునే హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తర్వాత అనంతపురం తరలించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద పెద్దారెడ్డి వైసీపీ కార్యకర్తలు ధర్నా చేశారు. తాడిపత్రిలో పోలీస్ వ్యవస్థ జేసీ కనుసన్నలో నడుస్తోందని పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం స్నానం చేస్తూ నిరసన తెలిపిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఉదయం తాడిపత్రి పోలీస్ స్టేషన్ ఎదుట మంచంపై పడుకుని నిరసన తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించిన పెద్దారెడ్డిపై కేసు నమోదు చేయాలని, పెద్దారెడ్డి అనుచరులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి వెళ్లేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి యత్నించారు. దీంతో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. అయినా సరే పట్టు వీడకుండా సాయంత్రం మరోసారి స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు ప్రభాకర్ రెడ్డి. దీంతో పెద్దారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే కాదు, ఇప్పుడు కూడా పోలీసులు తమపై కక్ష కట్టారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్లాలనుకుంటున్న తమను పోలీసులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. పోలీసులు తమపై కక్ష కట్టినా తాను మాత్రం భయపడ్డన్నారు. పోలీసు వాళ్ళు అన్ని విధాల ఆటంకం చేస్తున్నారు. ఎందుకు? ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోవాలనుకుంటున్నాము. కానీ ఇప్పుడు కూడా కష్టగట్టింది పోలీసు. అప్పుడు ఇప్పుడు మరి ఎందుకు కట్టేదో నాకు తెలియదు. కానీ ఎవరు ఏం కట్టినా నేనుగా భయపడినాను.